వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము పెసరలంక నుంచి పుత్తరలంక అనే గ్రామానికి ఇక్కడ నుంచి 8-9 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ చాలా దూరము. ఇది కృష్ణానది. ఇక్కడ నుంచి మేము ఈ గైడ్ మాకు ఇచ్చారు. ఇది కృష్ణానదిలో చాలా ఫ్లోటింగ్ ఉన్నది. మేము వేరే ప్లేస్కి వెళ్ళాలని అక్కడ 10-15 మెంబర్స్ అక్కడ వరదలోట ఉన్నారు. ఎటు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి ఆహారం ఇవన్నీ అందించడానికి అని మేము వెళ్తున్నాము. నెక్స్ట్ వీలుంటే వాళ్ళకి తీసుకురావడానికి కూడా మేము ట్రై చేస్తాము. ఎందుకంటే ఏ పరిస్థితిలో అక్కడ ఉన్నారో, వాళ్ళు వస్తారో రారో అది కూడా మాకు ఇంపార్టెంట్. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి తీసుకురావడానికి మేము ట్రై చేస్తాము. ఇప్పుడు ఈ సీజన్లో ఏమిటంటే చాలా వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అందువలన కృష్ణానది, గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లేదంటే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా చూడండి, ఈ గ్రామాలన్నీ మునిగిపోయే వాళ్ళు ఆల్రెడీ. ఇక్కడ నుంచి అందరి జనాలకి మేము తరలించేసాము. అందు గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన వెనకాల మన ఫ్యామిలీ అందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం చూసుకొని ఎప్పుడు కూడా వరదలు వచ్చేటప్పుడు, ఫ్లోటింగ్ అయ్యేటప్పుడు మనము చూసుకొని లోపలికి దిగండి ఎక్కడైనా ప్రజలు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చాలామంది ఇప్పుడు అట్లాగే లోపలికి వెళ్ళి అటు నుంచి అటు ఎక్కువ ఫ్లోటింగ్ అవడము, ఏదైనా చెట్టు కొట్టుకొని వెళ్ళిపోవడము, ప్రమాదాలు జరిగే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందు గురించని మీరు వరదలు వచ్చేటప్పుడు ఏదైనా పెద్ద ఇంటి పైన కానీ అట్లాంటి కూర్చుంటే చాలా మంచిది. మీరు ఎక్కువగా మునిగిపోతున్నప్పుడు అక్కడ ఉండే తహసీల్దార్ లేదంటే విఆర్ఓకి మా ద్వారా హెల్ప్ చేయడానికి ఎవరిదైనా కోరినా అక్కడికి మేము ఎవరైనా వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఇంత వరదలోట మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఇంట్లోపే వీలైనంత వరకు ఇంటిలోపు ఉండడానికి ట్రై చేయండి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ద్వారా ఎవరి ద్వారానే అక్కడ ఉన్న లోకల్ యూత్ ఉంటారు, వాళ్ళ ద్వారానే మీకు సహాయం జరుగుతుంది. ఇది చూడండి, కృష్ణానది మొత్తం ఇదంతా చాలా పెద్దది. ఇప్పుడైతే మొత్తం ఈ ఊర్లు మొత్తం ఆల్రెడీ ముంచేసి ఉన్నాయి. మేమైతే ఇటు వెళ్ళడం మేము తప్పనిసరి కాబట్టి వాళ్ళని తీసుకురావడానికి మేము వెళ్ళడం జరుగుతుంది. ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడానికి ట్రై చేయండి. కానీ ఇట్లాంటి వరదలున్న ప్రదేశానికి మాత్రము గమనించాలి ప్రజలు. ఫ్లోటింగ్ అయినప్పుడు, కరెంటు వాటర్ వెళ్ళేటప్పుడు అందులో దిగడం మంచిది కాదు. దిగారంటుండి ఒక తాడు కానీ లేకపోతే ఎవరి సహాయంతో దిగితే చాలా బాగుంటుంది. తాడు పట్టుకొని దిగిన ఏదైనా చెట్టు కట్టేసి ఏదైనా అవసరం ఉంటే లోపలికి దిగేటప్పుడు ఆయన ద్వారా మీరు మళ్ళీ తిరిగి రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. లేదంటే అలాగే వెళ్ళిపోయాడు అనుకోండి, ఇప్పుడు సెల్ఫీ అని లేదంటే ఫోన్ వీడియోలు తీయాలని లోపలికి వెళ్ళిపోతే అనుకోకుండా అక్కడ గుమ్ముండొచ్చును, లోతయ్యి ఉండొచ్చును, అందులో కొట్టుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇంత ఫ్లోటింగ్ వాటర్లో మాత్రం ప్రజలు దిక్కండి. ఎందుకంటే ఈ ఫ్లోటింగ్ వాటర్ ఎక్కడ ఏముంటుందో ఎవరికి తెలీదు. ఇలాంటి చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చాలామంది ఇట్లాగే మురికి నీటిలు కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందు గురించే చాలా జాగ్రత్తగా మీరు వరదలు వచ్చేటప్పుడు ఇంట్లో ఉండడము చాలా మంచిది. ఈ వీడియో కానీ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటివి చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకురావడము జరుగుతుంది. వెళ్తాం కంపల్సరీ. ఎందుకంటే మాకు పాయింట్ దొరికిందంటే కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ మీరు చూడొచ్చును, ఆ ఊరు అన్నమాట ఇది. ఆ ఊర్లో అంటే ప్రజెంట్ కొన్ని దగ్గరలో వాటర్ ఉంది, కొన్ని దగ్గర వాటర్ లేదు. కానీ ఇదైతే ఫ్లోటింగ్ చాలా. ఈ వరదలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది కొట్టండి, ఈ గంటు కొట్టడమని చూడండి. ఈ గంటు కొట్టడం వల్ల చాలా ఎక్కువగా వరదలు ఏరియా మొత్తము
మునిగిపోవడానికి కారణమైంది. లేదంటే ఈ గంటు కొట్టకపోయి ఉంటే మొత్తం ఈ ఊర్లన్నీ మునిగిపోయి ఉండవు. ఆ గట్టు కొట్టడం వల్లే అది మొత్తం అటు నుంచి ఇటు వాటర్ మొత్తం సిమ్మేసింది. లేదంటే ఇంత వాటర్ కూడా ఇటు రాదని ఇక్కడున్న ప్రజలు చెప్తున్నారు. ఆ గట్టు కొట్టడం వల్లే. ప్రజలు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.